దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజును దేవాది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సమయము ఎంతో విలువైనది. దేవునికి స్తోత్రం. సో టుడే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, టుడే ఈజ్ ద లాస్ట్ సండే రైట్ ఆఫ్ దిస్ ఇయర్. ఈ సంవత్సరంలో దేవాది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆఖరి ఆదివారం. ఈ రోజున దేవుని సన్నిధానానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు మరి వాళ్ళు ఏమైపోతారో నాకు తెలీదు. వాళ్ళు క్షేమంగా సురక్షితంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వి ఆల్వేస్ బీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధానములో మనం ఎప్పుడు కూడా ఉండాలి. హల్లెలూయా. వాట్ ఇస్ ద టైం? వి డోంట్ నో. సమయం అనేటువంటిది ఏమండి మనము చూసుకోకూడదు. అర్థమవుతుందండి? ఎప్పుడైనా సరే, అది ఉదయమైనా మధ్యాహ్నమైనా సాయంత్రమైనా, దేవుని సన్నిధానంలో ఎప్పుడైతే వారు ఆరాధన అనేటువంటిది ప్రారంభిస్తున్నారో వెంటనే ఆరాధన సమయం అయిపోయిందన్న ఉత్సాహం, సంతోషం, ఆశ, ఆ కోరిక మనము కలిగి వెంటనే పరుగులు తీసే విధముగా మనము ఉండాలి. హల్లెలూయా. దేవుడు షిలోహులో ఆసీనుడై ఉండగా, ఆయన ఆసీనుడిగా ఉండక మునిపే ప్రజలందరూ కూడా ఏం చేసేవాళ్ళంటే దేవుని యొక్క మహిమను, ఆయన తేజస్సును, ఆయన సన్నిధానాన్ని అనుభవించడానికి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా పరుగులెట్టేవాళ్ళంట. పరుగులెట్టి అక్కడ అసెంబుల్ అయిపోయేవాళ్ళంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు? సంవత్సరమునకు ఒక్కమారు మాత్రమే దేవుని యొక్క సన్నిధానాన్ని మేము అనుభవించగలుగుతున్నాం, ఆయన ప్రసన్నతను మేము అనుభవించగలుగుతున్నాం. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఏమని సెలవిస్తున్నారు అంటే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాను కూడి ఉంటారో వారి మధ్యన నేను ఉంటాను. సో యూ కెన్ ఏమండి, ఎప్పుడైనప్పటికీ కూడా మీ ఇంట్లో అయినను సరే, ఇక్కడైనా సరే, ఎప్పుడైనా సరే దేవుడు తన సన్నిధానాన్ని అనుభవించే యోగ్యతను మనకు ఆయన కలుగు చేశాడు. హల్లెలూయా. సో సంఘముగా కూడుకొనడం మనం మానుకోకూడదు. దేవుని సన్నిధానానికి వచ్చి ఆయనను ఆరాధించే విధంగా, ఆయన స్తుతించే విధంగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం. విసుగక మనము ఉండాలి. ప్రార్థన కాదు, ముందు సన్నిధానానికి రావాలా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ లేఖనముల నుంచి ఈ రోజున కీర్తన భాగాన్ని మనందరం కూడా ధ్యానం చేసుకుందాం. 46వ కీర్తన 7, 8 వచనాలు మనం గనక పరిశీలన చేసుకున్నట్లయితే, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. కీర్తనల గ్రంథము 46వ వాక్యము 7వ వచనము, అదే విధముగా 8వ వచనము. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ వాక్యం ద్వారా మనలను బలపరచునుగాక, మనతో మాట్లాడునుగాక, మనలను దర్శించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 46వ కీర్తనను రచించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే కొరహు కుమారులు అన్నమాట. ఎవరంట? మీరు ఆ 46వ అధ్యాయంలోనే పై భాగాన్ని గనక మనం చూసుకున్నట్లయితే ఏమని రాసి ఉంటుందంటే, ప్రధాన గాయకునికి 46వ కీర్తన, ప్రధాన గాయకునికి కొరహు కుమారులది. దేవునికి స్తోత్రం. ఈయన కొరహు కుమారులు రచించినటువంటి కీర్తన ఈ భాగము. కొరహు ఎట్లాంటి వ్యక్తో మీ అందరికి కూడా తెలుసు. తిరుగుబాటు చేసినటువంటి జనాంగంలో మనోడు ముఖ్యుడు అన్నమాట. దేవుని యొక్క ఆధిపత్యం మీద, దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తి మీద, ఆ నాయకుల యొక్క ఏదైతే ఉంటుందో ఆ నాయకుల యొక్క విధి విధానాలు, వారి యొక్క తలంపులు మేము కలిగిలేమా, మాకు రాదా, మేము నడిపించలేమా ఇశ్రాయేలు ప్రజలను, మేము యాజక ధర్మం చేయలేమా, మాకు కూడా వచ్చు కదా, మేము కూడా ఎన్నుకోబడినటువంటి జనాంగం కదా అని చెప్పేసి వీరు మోషే మీద, అహరోను మీద వారు తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి. అవునా? కొరహు అట్టి రీతిగా ఉంటే దేవుడు వారి యొక్క కుమారులను విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. తండ్రి చెడ్డవాడే అయినప్పటికీ వారి కుమారులు ఎలాంటి వారంట? చక్కగా దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి కీర్తనను ఆయన ఎత్తి రాసేటువంటి యోగ్యతను వారికి అనుగ్రహించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి?
ఇలాంటి ఒక ఆధిక్యతను కొరహు కుమారులకి అనుగ్రహిస్తే, ఒక తండ్రి వలన మీ కుటుంబానికి చెడ్డ పేరు గనక మేబీ మీరు మోస్తున్నట్లయితే, ఆ చెడ్డ పేరుని ఈ రోజున ఒక కుమారులుగా ఒక కుమార్తెలుగా మీరు ఏం చేయాలంటే వాటన్నిటిని కూడా మీరు తొలగించుకోవాలి. దేవునికి స్తోత్రం. మీ తండ్రి నడిచినటువంటి బాటలో నడవడానికి వీలేదు. అది కూడా ఒకవేళ తండ్రి వలన చెడ్డ పేరు కలిగితేనే, ఒకవేళ ఆయన మంచి పేరు సంపాదించి ఆయనకంటూ ఒక మంచి పరపతి అనేటువంటిది కనుక ఉంటే అదే దారిలో మీరును నడవాలి. హల్లెలూయా. సో మిమ్మలను బట్టే మీ కుటుంబానికి మంచి పేరు అనేటువంటిది ఉంటుంది. ఆ పేరుని మీరు ఎప్పటికీ చెడగొట్టడానికి వీలు లేదు. హల్లెలూయా. సో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కొరహు కుమారులు రాసినటువంటి కీర్తన భాగం ఏది? ఏమని సెలవిస్తున్నాడంట? ఇలాంటి సందర్భంలో రాయబడి ఉన్నదంట ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ దేవాది దేవుడు వారికి ఆశ్రయమై ఉన్నాడంట. ఎలా అయి ఉన్నాడంట? ఈ యొక్క ఆఖరి ఆదివారంలో దేవుడు మనతో సంఘముతో మాట్లాడుచున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, ఈ రోజున దేవుని యొక్క కార్యములు మనము చూడాలి. హల్లెలూయా. At the end of this year we need to see the glorious works of God. దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు మనము చూడాలి. హల్లెలూయా. మేము చూస్తామన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు చప్పట్లు ఎంత గట్టిగా కొడితే ఆయన ఆశీర్వాదాలు వస్తాయి. అలా అంటే మెసేజ్ చివరిదాకా కొడతానే ఉంటాంగా, ఏమండి? అంతేనా? ఆశీర్వాదం అంటే చాలు, ఆశ్చర్య కార్యములు అంటే చాలు, మనకి ఎక్కడ లేని ఉత్సాహం, ఆనందం అనేటువంటిది వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫస్ట్ థింగ్ మనం చదివినటువంటి లేఖన భాగం ఏంటయ్యా అంటే, దేవాదేవుడు తెలియపరుచిన సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు, యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలను దేవాదేవుడు నడిపించాడు, వారికి ఎలా తోడుగా ఉన్నాడు, వారికి ఎలా ఆశ్రయమై ఉన్నాడు. దేవుడు వారి పట్ల చేసినటువంటి ఆశ్చర్య కార్యములు ఎలా ఉన్నాయో అవన్నీ వచ్చి చూడాలంట. హల్లెలూయా. కొరాహు కుమారులు ఎత్తి రాసినటువంటి మాటలు ఇవన్నీ కూడా ఈ రోజున ఈ కీర్తనలోనే ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఇందులో ఒక 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను దేవాది పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచాడు. అవే నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా దేవుడు మనకు తోడై ఉన్నాడంట. 7వ వచనములో మనం ఏం చేస్తామంటే, యెహోవా మనకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు తోడుగా ఉన్నారంటే ఈ రోజున మనకు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఈ రోజున నా భర్త నాకు తోడుగా ఉన్నాడు, లేకపోతే నా భార్య నాకు తోడుగా ఉన్నది. నేను కన్నీటితో కుమిలిపోతూ ఉంటుంటే నా భార్య వచ్చి నన్ను ఆదరించింది, లేకపోతే ఓదార్పునిచ్చింది, లేకపోతే నా కన్న కుమారులు నా కుమార్తెలు ఎవరైతే ఉన్నారో నేను బాధపడుచుండగా నా యొక్క కన్నీరు వాడు తుడిచారు, నన్ను ఆదరించారు, నన్ను సంరక్షించారని చెప్పేసి కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడుతూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, కానీ అల్టిమేట్ గా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటయ్యా అంటే, ఎవరు తోడుగా లేనటువంటి సందర్భాలలో, ఆ సమయాల్లో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఎలా తోడుగా ఉన్నాడు, ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను విడిపించిన దేవుడు వారికి అరణ్య మార్గంలో ఎలా తోడుగా ఉన్నాడు. ఏంటంట? అరణ్య మార్గంలో వారికి దేవుడు ఎలా తోడుగా ఉన్నాడు. కనాను ప్రాంతాన్ని స్వతంత్రించుకున్న తర్వాత దేవుడు వారికి ఎలా తోడుగా ఉన్నాడు. వాగ్దానం చేసినప్పుడు దేవుడు వారికి ఎలా తోడుగా ఉన్నారు. స్టిల్ దేవుని ప్రజలైనటువంటి మనము మనకు దేవుడు ఎలా తోడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మొట్టమొదటిగా వారికి ఎలా తోడై ఉన్నాడు, కొన్ని విషయాలు భక్తుల జీవితంలో దేవాది దేవుడు వారికి ఎలా తోడుగా ఉన్నాడో మీ అందరికి కూడా తెలియపరిచి నా ప్రసంగాన్ని ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఎక్సోడస్ చాప్టర్ 13:21, నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వాక్యాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే, వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో, రాత్రియు పగలును ప్రయాణము యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభముగాను వారికి వెలుగిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. దేవుడు ఎనకుండే దేవుడు కాదు, వెనక నుండి నెట్టేసే విధంగా ఉండరు దేవాది దేవుడు. మనకు ధైర్యం చాలినప్పుడు ఏదైనా పని చేయాలని ఎవరైనా అన్నప్పుడు ఏమంటూ ఉంటారంట, చాలామంది వ్యక్తులు ఏమంటూ ఉంటారంటే నువ్వెళ్ళు అని
మనల్ని ఏం చేస్తారు? పురుగొలుపుతూ ఉంటారు. అది పురుగొలపడం కదా, నెట్టడం అన్నమాట. వీళ్ళు చేయొచ్చుగా ఆ పనిని. పెద్ద సభ జరుగుతుంది, సభా ప్రాంగణంలో దేవాది దేవుని యొక్క దాసులు మాట్లాడుతూ ఉన్నారు. వెళ్ళి వాటర్ ఏంట్రా అంటే 100 మందికి చెబుతారు. అయ్యగారు ఒకరికి చెబితే వాళ్ళు వేరే వాళ్ళకి, వీళ్ళు వాళ్ళకి అట్ట వెళ్ళిపోతూ ఉంటుంది. అది నెడతా ఉంటారనమాట. ఎందుకు? వారు చేయడానికి ధైర్యం సరిపోవడం లేదు కాబట్టి. అమ్మో వెళ్తే ఏమంటారో, ఇంతమంది నా గురించి ఏమనుకుంటారో, మధ్యలో వెళ్తే నన్ను తిడతారేమో, ఇలాంటి మనసులోనికి వస్తూ ఉంటాయి. మనం వెనకడుగు వేస్తూ ఉంటాం. కానీ దేవుడు వెనకుండి నడిపించే దేవుడు కాదంట. ఆయన ఎప్పుడూ మనకి ముందుగానే ఉంటారు. నాయకులైనటువంటి వ్యక్తి ఎక్కడుంటారంట? ముందుండే మనలను నడిపిస్తారు. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఏం కావాలన్నా సరే, ఏం చేయాలన్నా సరే దేవుడు వారికి తోడుగా ఉండి, ఎందులో తోడుగా ఉండ? పగలు రాత్రి. ఎలా? పిల్లర్ ఆఫ్ క్లౌడ్ అండ్ పిల్లర్ ఆఫ్ ఫైర్. మేఘస్తంభము, అగ్ని స్తంభము. హల్లెలూయా. వారికి తోడుగా ఉన్నాడంట దేవుడు. వారి ప్రయాణం చేయడానికై దేవాది దేవుడు వారికి అట్టి రీతిగా తోడుగా ఉన్నాడంట. ఎండ, అరణ్య మార్గంలో భయంకరమైనటువంటి ఎండ తట్టుకోలేని పరిస్థితులు, ఆ పరిస్థితుల్లో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఎలా తోడుగా ఉన్నాడు అంటే మేఘస్తంభముగా ఆయన తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మేఘస్తంభం అనేటువంటిది మనకి కావాలి అని ఎంతమంది కోరుకుంటూ ఉన్నారో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ రోజున మేఘస్తంభం అనేటువంటిది ఏదో మేఘాలపై వచ్చేసేది కాదు. ఆనాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలు అట్టి రీతిగా వారు ఆశీర్వదించబడ్డారు. ఇప్పుడు మనకి మేఘస్తంభం కావాలి అంటే దేవుడు అట్టి రీతిగా మనకు తోడుగా ఉంటాడని గుర్తెరగాలి. హల్లెలూయా. అల్టిమేట్ వచ్చేసేయాలి, మేఘాలు వచ్చేసేయాలి, కమ్ముకోవాలంటే జరుగుతాయి. నీ విశ్వాసాన్ని బట్టి సమస్తం కూడా జరుగుతుంది. ఎందుకు నీకు ఆ మేఘాలు అవసరం? నీకు రైతులకి కావాలి మేఘాలు, నదులకు కావాలి మేఘాలు. అంతేనా? మేఘాలు అనేటువంటివి రాకపోతే వర్షాలు అనేటువంటివి పడవు కదా, కమ్ముకుంటా ఉంటాయి నల్లగా. అప్పుడు ఎలా ఉంటుంది? చాలా చల్లటి వాతావరణం అన్నమాట. ఏసీ కూడా పనికిరాదు. అంత చల్లటి వాతావరణాన్ని దేవాదేవుడు మనకి అనుగ్రహిస్తూ వస్తాడు. దేవునికి స్తోత్రం. దేవాదేవుడు పగలు మేఘస్తంభముగా ఇశ్రాయేలు ప్రజలకి తోడుగా ఉంటే, రాత్రి వారు ప్రయాణం చేయడానికి, ప్రయాణంలో ఎలాంటి లేట్ అనేటువంటిది అవ్వకోకుండా, అసలుకే లేట్ అయిపోయింది, ఇంకా లేట్ అనేటువంటిది అవ్వకోకుండా, వాట్ ఎవర్ ఇట్ మే బి, వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఏమైనా అడ్డంకులు వస్తాయేమో. చీకటి ప్రాంతం కదా, చీకటిలో ఎవరైనా నడుస్తారా, ప్రయాణం చేస్తారా? లైట్ లేకుండా కారు వేసుకొని వెళ్తారా? అడవిలోకి మీరు బైకులు వేసుకొని వెళ్తారా? కనీసం రోడ్డు మీద కూడా మనము రామంట. అప్పుడప్పుడు మనం రోడ్ల మీద వెళ్తూ ఉంటుంటే కొంతమంది లైట్లు లేకుండా వస్తారు, అవునా? అప్పుడు ఏం జరుగుతుంది? వచ్చేటువంటి పర్సన్ మనకి కనిపించరు. మనం ఏం చేస్తాం? ఏమీ లేదనుకొని ఎదురుకి వెళ్ళిన తర్వాత అడ్డంగా ఉంటాడు వాడు. అప్పుడు ఏం చేస్తాం? మనం వాడిని యాక్సిడెంట్ చేయడమో, లేకపోతే తప్పించి మనం కింద పడిపోవడమో ఏదో ఒకటి జరుగుతుంది ఆ సందర్భంలో. ఎందుకు? ఎదుటిగా వస్తున్నటువంటి వ్యక్తికి లైట్ అనేటువంటిది లేదు కాబట్టి మనకి కనిపించడం లేదు. వారికి ప్రమాదమే, వస్తున్నటువంటి ఎదుటి ప్రయాణికులకు కూడా ప్రమాదమే. అందును బట్టి దేవాదేవుడు వారు రాత్రి ప్రయాణం చేయడానికి వారికి ఎలా తోడుగా ఉన్నాడంట? చెప్పండి, మీ పక్కన వాళ్ళకి చెప్పండి, దేవుడు మీకు అగ్ని స్తంభముగా తోడుగా ఉండునుగా. కానీ పగలు మేఘ స్తంభముగా మీకు తోడుగా ఉండునుగా కానీ చెప్పండి. ఇంకో మాట కూడా చెప్పండి, నేను చెప్పేది చెప్పండి, నిద్రపోమాకని చెప్పండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ రోజున దేవాది దేవుడు మనకు తోడుగా ఉన్నాడని కొరాహు కుమారులు ఎత్తి పలికితే, ఇశ్రాయేలు ప్రజలకు దేవాది దేవుడు తోడుగా ఉన్నాడని ఎత్తి పలికితే, ఈరోజు తను నమ్ముకున్నటువంటి నీకు దేవుడు తోడుగా ఉన్నాడా? ఉండడా? ఎలా తోడుగా ఉంటాడు? ప్రతి సమయంలో కూడా దేవాది దేవుడు మనకి ప్రయాణం చేయడానికై
మనకు తోడుగా ఉండుటకై, మనం నడుచుటకై, మనం వెళ్ళుటకై దేవాదేవుడు మనకు తోడుగా ఆయన ఉంటాడంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏమండి భక్తుడైనటువంటి దావీదు కూడా సమూయేలు మొదటి పుస్తకం 17వ అధ్యాయంలో ఎలా తోడుగా ఉన్నాడంట భక్తునికి అంటే, ఏమండి ఒక జైంట్ పర్సన్ అనేటువంటి వ్యక్తి వచ్చేసాడు తన మీదకి. ఏమండి పెద్ద జైంట్ వచ్చేసాడు. ఎవరంట ఆ వ్యక్తి? గొల్యాతు ఎంతో శక్తివంతుడు కదా. అలాంటి ఒక శక్తివంతుడిని కూడా దేవుని యొక్క సహాయము చేత, దేవుని యొక్క తోడు ఆయనకు ఉన్నది కాబట్టి ఏం చేశాడయ్యా అంటే వెంటనే గొలియాతును సహితం ఆయన ఏమండి పడగొట్టాడంట. హల్లెలూయా. ఏం చేశాడంట? దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు కాబట్టి గొలియాతును కూడా లెక్క చేయలేదు దావీదు. మీ సమస్య కూడా అలాగే అంత పెద్దగా ఉన్నదేమో, మేబీ మీ ప్రాబ్లమ్స్ కూడా గొలియాతు వలే భయంకరంగా ఉన్నాయేమో, మేబీ మీ సమస్యలు అనేటువంటివి అంత భయంకరంగా ఉన్నా సరే మీరు భయపడడానికి వీలు లేదు. ఎందుకంటే దేవాది దేవుడు అంతకంటే గొప్పవాడు. హల్లెలూయా. నా ధైర్యం ఎంత గొప్పదో చూస్తావా అని మీరు మీ విశ్వాసంతో మీరు చూపించాలి, విశ్వాసంతో పలకాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దావీదు ఎక్కడ కూడా భయపడలేదు. రే ఉన్నటువంటి వ్యక్తి చాలా భయంకర ఆకారంలో ఉన్నాడు, భయస్థుడిగా ఉన్నాడు. ఒక్కసారి నీవు ఈ ఆర్మర్ అంతా ధరించుకొని వెళ్ళని చెప్పేసి చెప్తూ ఉన్నారు. నాకు ఏం అవసరం లేదండి అన్నాడు. అర్థమవుతుందండి? యుద్ధానికి సంబంధించినటువంటి అన్ని కూడా ధరించి ఆయనకి పెడితే ఈ కాస్ట్యూమ్స్ అన్ని నాకు ఇవేం అవసరం లేదండి అని అన్నాడు. ఆర్మర్ అన్నమాట, నాట్ కాస్ట్యూమ్స్, ఆర్మర్స్ అన్నమాట అవన్నీ కూడా. వాస్తవానికి ఏమండి అవేమీ లేకుండానే తన దగ్గర ఉన్నటువంటి ఒడిసెలు తీసుకొని ఏం చేశాడంట? గొలియాతుని పడగొట్టేశాడంట ఒక్కసారిగా. తరువాత తన కత్తి తీసుకొని తననే, గొలియాతు కత్తిని తీసుకొని తననే, అర్థమవుతుందా? ఎవరికి భయపడినటువంటి వ్యక్తి. ఎందుకు అనంటే తన ధైర్యం ఏంటి? ఏమండి తన ధైర్యం ఏంటి? మరి ఈ రోజున మన ధైర్యం ఎవరంటే దేవాది దేవుడు. హల్లెలూయా. ఎంత పెద్ద వ్యక్తులైనను సరే, ఎంత పెద్ద జైంట్స్ అయినను సరే, ఎన్ని సమస్యలు గొలియాతు వలె మన మీదకి వచ్చినను సరే, నీ కుటుంబంలో నువ్వు ఒక్కడివి దావీదు చాలును. హల్లెలూయా. నీ కుటుంబంలో ఒక్కొక్కరు దావీదులు ఉండాలా, ఉండకపోతే కష్టం. కుటుంబాన్ని ఎవడు జయించలేరు. అందుకనే కుటుంబంలో ఒక్కళ్ళున్నా సరే దేవాది దేవుడు ఏం చేస్తాడంటే ఆ దావీదును బట్టే మీ కుటుంబానికి ఆయన జయాన్ని కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కదా. ఈ సున్నతి లేని ఫిలిష్తీయులకి ఎందుకురా మీరు భయపడుతున్నారు? వెళ్ళటం రావడం, భయపడిపోయి వెనక రావడం, భయపడిపోయి వెనక రావడం, ఇలా చేస్తూ ఉన్నారు. సమస్యను కూడా ఎదిరించలేక, కష్టాన్ని కూడా మనం ఎదిరించలేక, ఆ సమస్యను ఏమండి ఎదుర్కొనేటువంటి శక్తి లేక మనందరూ కూడా ఏం చేస్తున్నాం అంటే వెనకడుగు మనము వేస్తున్నాం. అయ్యో వి కాంట్ డూ ఎనీథింగ్, మా వల్ల కాదండి అని చెప్పేసి చాలా మంది కూడా మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ రోజున ఆత్మీయంగా నువ్వు ఎదుర్కొనాలి అంటే దేవుని యొక్క సర్వాంగ కవచము నీవు ధరించాలి. హల్లెలూయా. ఆ సర్వాంగ కవచమును ధరించి నీవు సాతానుతో పోరాటం అనేటువంటిది చేయాలి. కాబట్టి నువ్వు ఆలోచించవలసింది ఏంటయ్యా అంటే, అయ్యో దేవాది దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఎందుకు భయపడాలి? నేను ఎందుకు వెనకడుగు వేయాలి? ఈ రోజున దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి చక్కగా కూర్చొని దేవుని మాటలు వింటూ ఉన్నారు, మంచిదే. కానీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎలాంటి ఆత్మీయంగా ఎలాంటి బలహీనత నీకు కలిగినను సరే దాన్ని నువ్వు జయించాలి అంటే దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన సర్వాంగ కవచం మనము ధరించుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు దావీదుకి ఎలా తోడుగా ఉన్నాడో ఇశ్రాయేలు ప్రజలకి ఎట్టి రీతిగా తోడుగా ఉన్నాడు మీ అందరికి కూడా తెలుసు. ఇట్టి రీతిగా ఉండి దావీదు జయానికి కారణమయ్యారు దేవుని యొక్క తోడు. దేవుని యొక్క తోడు వల్లే ఏమండి దావీదు విజయాన్ని సాధించగలిగాడు. ఒకవేళ అలా లేకపోతే ఎలాంటి జయం అనేటువంటిది ఆయన పొందుకునే వాళ్ళు కాదు. ఇశ్రాయేలుకి దేవాదేవుడు అటు రీతిగా తోడుగా ఉన్నాడు కనుక వారు ముందుకు కొనసాగిపోయారంట. దేవునికి స్తోత్రం. ఏమంటే ఒక సమస్యను చూసి అక్కడే ఆగిపోయినట్లయితే నీవు నీ జీవితంలో ఒక అడుగు ముందుకు వెయ్యాలంటే భయం వేస్తుందేమో నీకు. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నీవు ముందుకు కొనసాగిపోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నానని దేవాదేవుడు మాట ఇస్తూ ఉన్నాడు. నేను పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా నేను తోడుగా ఉన్నాను. ఈ రోజున నీవు ఎందుకు ముందడుగు వేయడం లేదు? జీవితంలో ముందడుగు వేయడం లేదు. ఆ పనిని జరిగించడానికి నీవెందుకు ఆలస్యం చేస్తున్నావు? ఎందుకు ఆలోచన చేస్తున్నావు? ఆలోచించవలసింది దేవుడు నీకు తోడుగా ఉన్నాడన్న ఆలోచన మాత్రమే నీ మధ్యలో ఉండాలి. దేవునికి స్తోత్రం.
కానీ అది లేకుండా వేరే ఆలోచనలు పెట్టుకొని ఐ కెనాట్ డూ ఎనీథింగ్, ఐ కాంట్ మూవ్ ఈవెన్ వన్ స్టెప్ ఆల్సో, ఒక్క అడుగు కూడా నేను వేయలేకపోతున్నాను, చేయాలా వద్దా? ఇవన్నీ కూడా దేవాదేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరత లేదు. దేవునికి స్తోత్రం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే చదవండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును, సమాధానము మీ యేసుక్రీస్తు వలన మీ హృదయములకును, మీ తలంపులకును కావలియుండును. ఏంటంట? కావలియుండును. హల్లెలూయా. ఏమండి కావలిగా ఉండడం అంటే? కావాలంటే తెలీదా? చెప్పండి. కొంతమంది వాచ్మెన్లు ఉంటారు తెలుసా? వాచ్మెన్లు అంటే కంపెనీలకి ప్రాపర్టీస్ వాచ్మెన్లు కాదా, పని పాట లేని వాచ్మెన్లు ఉంటారు కొంతమంది. కూర్చొని వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వీళ్ళింట్లో ఏం జరుగుతుంది చూడండి రా, అలా కూర్చొని ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఏం తెచ్చుకున్నారు, ఇంకే పద్దాల అదే అన్నమాట వాచ్మెన్ అంటే. ఏమండి అప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. అమ్మయ్య వీళ్ళు ఉన్నారు కదా మన ప్రాపర్టీస్కి ఎలాంటి భయం అనేటువంటిది లేదు, ఉన్నారుగా వీళ్ళు చాలు మనకు అనుకుంటాం. అలాంటి పనులు మనకు వద్దయా. మీ ఇంట్లో ఏం జరిగిందో ముందు మీ ఇంట్లో నువ్వు చూసుకో, తర్వాత పక్కన వాళ్ళ వైపు చూద్దురు. కానీ దేవుడు యేసు క్రీస్తు ప్రభు వలన మనకేం కలిగిందంట? సమాధానము. ఏం కలిగిందంట? సమాధానం అనేటువంటిది ఉంటే చాలు. ఏమిటి చాలంట? సమాధానం అనేటువంటిది ఉంటే. సమాధానం లేదయ్యా నాకంటారు. నాకు, నా కుటుంబంలో వచ్చిన నా పిల్లలకు, నా బిడ్డలకు, నా భార్య భర్తలకు సమాధానం అనేటువంటిది ఉండటం లేదు. అయితే నా స్నేహితునికి నాకు సమాధానం అనేటువంటిది ఉండటం లేదు. మనసు చల్లదో, మొహం చల్లదో, ఏకీభవించడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఏమన్నదేనా? ఈ సమాధానం అనేటువంటిది సమస్త జ్ఞానము కంటే మించినదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు వలన మన హృదయములకు ఎలా ఉంటుందంట? అది మన హృదయములకు, మన తలంపులకు అది కావలిగా ఉంటుందంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే అది ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుందంట. దేవునికి స్తోత్రం. మన హృదయాలకు, మన తలంపులకు దేవుని సమాధానం అట్టి రీతిగా ఉన్నదంట. తోడు తలంపులు, హృదయములు, దేవుడు హృదయములో ఆయన ఉంటే సరిపోతుందంట. ఆయన ఇచ్చేటువంటి సమాధానం అనేటువంటిది సమస్త జ్ఞానము కంటే అది మించినదంట. అలాంటి ఒక సమాధానం అనేటువంటిది ఎల్లప్పుడూ కూడా మన హృదయాలకి, మన ఆలోచనలకు దేవాది దేవుడు ఆయన కావలిగా ఉంచుతాడు. అంటే తోడుగా వాటిని మనకు ఉంచుతాడంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే మనం ఎప్పుడు కూడా భయపడడానికి వీలు లేదు, ఆలోచించడానికి వీలు లేదు. సో ముందుకు కొనసాగిపోయే విధముగా నీవును, నీ కుటుంబ సభ్యులందరూ కూడా ఉండాలి. ఆధ్యాత్మికంగా కూడా ఒక సమస్యను నువ్వు జయించలేకపోతున్నావు అంటే దేవాది దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. యు కెన్ డూ ఎనీథింగ్, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను అన్న విశ్వాసంతో నీవు ఉండి ఆ సమస్యను నీవు జయించాలని దేవుని సేవకునిగా తెలియపరుస్తున్నాను. రెండవదిగా చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి ఆ రెండవ మాట కూడా చదవండి. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనకి రెండవదిగా, దేవాది దేవుడు ఆశ్రయమే ఉంటాడంట. మొట్టమొదటిగా ఆయన తోడుగా ఉంటే, రెండవదిగా ఆయన ఆశ్రయముగా మనకి ఉంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథాన్ని కనుక తెరిచినట్లయితే 17వ అధ్యాయము 7వ వాక్యము, ఇర్మియా గ్రంథము. త్వరగా దీనమ్మా. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వాక్యము. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును.
దేవుడు ఎవరికి ఆశ్రయముగా ఉండడంట? ఎవరైతే ఆయన నమ్ముకొని ఉంటారో వారికి దేవుడు ఆశ్రయముగా ఉంటారంట. హల్లెలూయా. మనందరం కూడా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ప్రజలమే కదా, జనాంగమే కదా. అయితే మనకు దేవుడు తోడుగా ఉన్నాడా? హల్లెలూయా. దేవుడు మనకి ఎలా ఉంటాడు అంటే, ఆయన నమ్ముకుంటే మనము ఏమండి ఆశ్రయముగా మనకి ఆయన ఉంటాడంట. ప్రియమైనటువంటిది భక్తుడు ఇర్మియా భక్తుడు ఇటు రీతిగా సెలవిస్తూ ఉన్నాడు. ఆయన నీవు నమ్ముకుంటే నీవు ధన్యుడవు, దేవుడు నీకు ఆశ్రయముగా ఉంటాడంట. హల్లెలూయా. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకానొక సందర్భంలో ఒక గొప్ప ప్రార్థనాపరుడు, భక్తిపరుడు ఏమండి జార్జ్ ముల్లర్, మీ అందరూ కూడా తెలుసు. అనేక ప్రాంతాల్లో బహుబలముగా వాడబడినటువంటి దైవజనుడు. ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒకానొక సందర్భంలో ఆయన వీధిలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారంట. వీధిలో నడుచుకుంటూ వెళ్తుండంటే ఏమండి ఆకలి కొనినటువంటి ఒక వ్యక్తి భయంకరంగా, అనాథ బిడ్డ బాగా ఆకలిగా అలమటించిపోతూ ఉన్నాడంట. అలాంటి సందర్భంలో ఏమండి జార్జ్ ముల్లర్ గారి దగ్గర కనీసం ఒక్క పైసా కూడా లేదంట. అబ్బా, కానీ సహాయం చేయాలనిపిస్తుంది, కానీ సహాయం చేయనటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఆయన. ఏదో ఒకటి కొనిద్దాము, తన ఆకలి తీరిద్దాం అని చెప్పేసి ఆశపడుతూ ఉన్నాడంట. పాకెట్లు ఎతికితే జేబులో ఒక్క పైసా కూడా లేదు. ఇప్పుడు ఏం చేయాలి నేను? మనసు ఎంతగానో ఏమండి కలిచి వేస్తుందంట ఆ సన్నివేశం అనేటువంటిది. ఎదురుకు వెళ్తా ఉంటుంటే ఆడే గుర్తొస్తున్నాడు అంట పద్దాకల. అయ్యో ఆకలితో ఉన్నాడే బాబు, నేనేం సహాయం చేయలేకపోయానే అని చాలా బాధపడుతున్నాడు, చాలా కృంగిపోతూ ఉన్నాడంట. ఏం జరిగిందో తెలియదు కానీ మరలా వెనక్కి వచ్చేసాడంట. ఎల్లబుద్ధి కావట్లేదంట ఆ కుమారుని విడిచిపెట్టి. అన్నా, నా దగ్గర అయితే ఏమీ లేదు, ఒక్క పైసా కూడా నా దగ్గర ఏమీ లేదు, కానీ నువ్వు గనక నాతో వస్తే గనక నేను నీకు ఏదో ఒకటి పెడతానని చెప్పేసి చెప్పాడంట. మరి నువ్వు నాతో వస్తావా అని అన్నాడంట. వెంటనే ఆ కుమారుడు ఏం చెప్పాడంటే, వస్తానండి అని చెప్పేసి తనతో వెళ్ళిపోయారండి. జార్జ్ ముల్లర్ గారితో వెళ్ళిపోయి ఏమండి పరిచర్యలో పాలు పంపులు పొందుతూ ఉన్నాడు. ఆ ఒక్క పిల్లవాడి యొక్క ఆకలిని తీర్చారు జార్జ్ ముల్లర్ అనేటువంటి దైవజనుడు. తర్వాత ఏం జరిగిందంటే, ఒకే ఒక్క వ్యక్తి ఎంత ఆకలితో అలమటించిపోయాడు. తనకి ఆశ్రయం అనేటువంటిది లేదు, ఎక్కడో రోడ్డు మీద ఉన్నాడు. అవన్నీ కూడా సన్నివేశాలు గుర్తొస్తూ ఉన్నాయంట. అయ్యో, ఈ ఒక్క కుమారుడే ఇటు రీతిగా ఉంటే నా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎంతో మంది ఉంటారు కదా, అనాథులుగా, దిక్కులేని వారిగా, వీరెంతో మంది ఉంటారు కదా, వీరికి ఆశ్రయం అనేటువంటిది ఉన్నదా అంటే లేదు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక కుమారుని బట్టి నేను ఇంత బాధపడితే వారి యొక్క పరిస్థితి ఏంటని చెప్పేసి బాగా ఆలోచన చేసి ప్రార్థన చేశాడంట. ఆ ఒక కుమారుని బట్టి ఆయన ఏం చేశాడయ్యా అంటే, ఒక పెద్ద హాస్టల్ లాంటిది ఆయన కట్టించాడంట. దేవునికి స్తోత్రం. ఏమండి ఎంత గొప్ప మనసు ఆయన పొందుకొని ఉన్నాడు చూసారా, ఆయన కలిగి ఉన్నాడో. ఏమండి దేవుని పట్ల ఆ యొక్క సేవకుని యొక్క మనసు అనేటువంటిది ఎంత అద్భుతంగా ఉన్నదో మీ అందరూ కూడా తెలుస్తుంది. ఆశ్రయాన్ని అనుగ్రహించాడంట ఆ పిల్లవానికి. ఆ పిల్లవాని ద్వారా అనేక మంది అనాథ పిల్లల యొక్క హాస్టల్ని ఆయన కట్టడం అనేటువంటిది జరిగిందంట. ఇటు రీతిగా ఒకానొక సందర్భంలో మరి తన పరిచర్యకు అంతంత మాత్రమే ఉన్నది. ఏమండి ధనం అనేటువంటిది అంతంత మాత్రమే సమకూర్చున్నటువంటి సందర్భంలో ఏమండి ఒకానొక రోజున పిల్లలకి పెట్టడానికి ఆహారం అనేటువంటిది ఏది కూడా లేదంట. ఎంతో ఎంతో బాధపడుతూ ఉన్నాడు, కష్టంగా ఉన్నది. ఎవరైనా ఏమండి సంఘంలో ఎవరైనా పెద్దలు ఎవరైనా సహాయం చేస్తే చక్కగా వారికి ఏమండి ఆ యొక్క ఆహారం అనేటువంటిది పెట్టొచ్చు అన్న ఆలోచనతో ఉన్నాడు. లేకపోతే తను దేవుని సువార్తను ప్రకటన చేయడానికి వెళ్ళినప్పుడు ఎవరో ఒక పెద్దవారు వీరిని బట్టి స్పాన్సర్ చేస్తే మంచిది అని అనుకుని ఉండొచ్చు. కానీ తాను ఏం చేస్తున్నాడు అంటే, వెంటనే మోకరించి మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడంట. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంట? మోకాళ్ళుని ప్రార్థన చేస్తుండగా, జార్జ్ ముల్లర్ గారు మోకాళ్ళుని ప్రార్థన చేస్తుండగా అప్పుడే వంట ఆయన వచ్చాడంట. వంట ఆయన రాగానే, అయ్యారండి ఏంది ప్రార్థన చేస్తున్నారు, తినడానికి ఏమి లేదాడ, వండటానికి ఏమి లేదు, సరుకులు లేవు, ఏమి లేవు, బియ్యం లేవు, అవి లేవు, ఇవి లేవు అన్ని చెప్తా ఉన్నాడంట. నువ్వేమైనా ప్రార్థన చేస్తున్నావు, టైం అయిపోతుంది.
Bluetooth mode. తర్వాత నా దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడొద్దు. అర్థమవుతుందా? మీరు సాక్ష్యాలు చెప్తాను అంటే 7ంటికే ప్రారంభిస్తా, లేదా 9ంటికి ప్రారంభిస్తా. అర్థమవుతుందా? 9 to 10 పాటలు, 10 to 11 సాక్ష్యాలు, 11 to 12 వాక్యం, తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ అయిపోద్ది. చాయిస్ ఈజ్ యోర్స్ అండ్ ప్లీజ్ టెల్ మీ యువర్ ఒపీనియన్ ఆఫ్టర్ ద చర్చ్. ఓకే, ఆరాధన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి కూర్చొని బాగా తిని డిస్కస్ చేసి నాకు చెప్పండి. హల్లెలూయా. దేవుని కార్యాలు మనం చూద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి కనుక పరిశుద్ధ గ్రంథాన్ని కనుక మనం తెలిసినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయంలోనే దేవాదిదేవుడు తన సృష్టిని సృజించినటువంటి విధానం మనము చూడగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. ఆయన చేసినటువంటి సృష్టిని చూడండి, ఆయన చేతి కార్యములను చూడండి. ఆయన సెలవిస్తున్నాడు. సృష్టిని సృజించాడంట దేవాదిదేవుడు. నిన్ను సృజించాడా? ఏమండి, నన్ను కలుగు చేసిన విధముగా చూడగా నాకు భయమును ఆశ్చర్యమును వణుకును కలుగుచున్నవి. ఎంత అద్భుతం అండి మన క్రియేషన్ అనేటువంటిది. ఏడదాకా పోనవసరంలా, ఒకసారి మిమ్మల్ని మీరే చూసుకోండి చాలు. ఆహా, నేను ఎంత అందంగా ఉన్నాను అనుకుంటారు కదా. చూసుకోండి, ఏం పర్లేదు. దేవుని యొక్క సృష్టిని మీరు చూడండి చాలు. ఎలా పని చేస్తూ ఉంటాయో, మన లోపల ఉన్నటువంటి బాడీ పార్ట్స్ అనేటువంటివి ఎలా పని చేస్తాయో మీ అందరికి కూడా తెలుసు. ఈ సృష్టి అంతా కూడా ఎవరిదంట? ఈ క్రియేషన్ ఎవరిదంట? మరి క్రెడిట్ ఎవరికి చెందాలంట? దేవునికి మాత్రమే చెందాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సృష్టిని చూడండి, భూమిని చూడండి, భూమిలో ఉన్నటువంటి సమస్త ఏమండి భూజంతువులను, జలాలను, సముద్రములను, ఏమండి పక్షులను, అన్నిటిని చూడండి. దేవుని యొక్క ఏమండి సృష్టి, ఆయన క్రియేషన్ అనేటువంటిది, ఆయన కార్యములు అనేటువంటివి ఎంత గొప్పవో మీకు తెలుస్తాయంట. హల్లెలూయా. పక్షులను ఒక్కసారి చూడండి. అవి చూస్తే ఉదయాన్నే దేవుణ్ణి ఎంత అద్భుతంగా ఏమండి స్తుతిస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. పక్షులు స్తుతిస్తాడు ఏంటి? పాస్టర్ గారికి ఏమైనా మైండ్ పోయిందా? అవి కిలకిలా అంటే, గలగలా అంటే, ఇంకెలా ఎలాగా అంటే, అరుస్తూ ఉంటే. ఏమండి, మనం అది కూడా అనట్లేదుగా. కనీసం పొద్దున్నే లేచి మన ఇళ్లలో నుంచి కనీసం ఒక ప్రార్థన కూడా వినిపించడం లేదు, ఒక పాట కూడా రావడం లేదు. చాలా సినిమా పాటలు అయితే బాగా వస్తాయి. పొద్దున్నే లెగుస్తారు, వేస్తారు మంచి మంచి పాటలు. దేవుని పాటలు పెట్టుకుంటే కాదో, మీరందరూ కూడా దేవుణ్ణి ఉత్సహించి స్తుతించాలంట దేవుడు. హల్లెలూయా. ఉదయాన్నే లేకుండా డివోషన్ పెట్టాలా? అర్థమైందండి? కూర్చోవాలి, దేవునికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. లేగంగానే అందరూ లేగవాలా. రూల్స్ అని కాదు, రూల్స్ పెట్టండి అని నేను చెప్పట్లా. అర్థమవుతుందండి? అది చేయకూడదు, ఇది చేయకూడదు, అయ్యి అని ఈ అని విసుక్కోలేదు. తెలుసుకున్నాం కాబట్టి విలువ తెలిసి వచ్చింది మాకు. అందుకనే ఒక క్రమమైనటువంటి విధానంలో మేము ఉండగలిగాం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంటే ఉదయాన్నే లేచి దేవాది దేవుణ్ణి, సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుని మనము ఏవండి స్తుతించాలంట. ఆయన నామాన్ని కనపరచాలంట. ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 25 నుంచి 34వ వాక్యాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే, ఆయన సృష్టిని సృజించాడు, అది ఆశ్చర్య కార్యములు. తరువాత చూడండి, మీరు పరిశీలన చేసినట్లయితే దేవుడు ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవో కోయవో కొట్లలో కూర్చుకొనవు. మనం ఏం చేస్తున్నాం? మనము నాటుతామంట, ఏమండి మనం కోస్తామంట, ధాన్యమును మనము దాచుకుంటామంట. ఇవన్నీ తెలివితేటలు మనకుంటే, ఇవన్నీ మనం చేస్తే
ఏమండి పక్షులు అలాంటి పనులు అవి చెయ్యవు. దేవునికి స్తోత్రం. అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుటలేదా అంటే పోషిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాకుల వలన ఏలియాని దేవాదేవుడు పోషించాడు. ఏమండి ఆ కాక అనేటువంటి తన జీవితంలో దాని బ్రతుకులు ఏనాడు ఎవరికైనా పెట్టిన దాఖలాలు కనపడలా. పద్దాకలు కొట్టి తీసుకెళ్ళడం తప్పితే దాని మొహానికి ఏనాడు కూడా అది పెట్టిన సందర్భం కనపడదు. నన్ను కొట్టి ఎన్నిసార్లు కొట్టిందంటే అన్నిసార్లు కొట్టి నా దగ్గర ఉన్న పప్పలన్నీ లాక్కెళ్ళిపోయేది అది చిన్నప్పుడు. అర్థమవుతుందండి? మీకు చేయలేదా అలాగా? చేసిందా చేయలేదా? అలాంటి ఒక దాన్ని కూడా ఆహారము అందించినాయి అంటే ఏలియాకి, మాంసము రొట్టె. దేవునికి స్తోత్రం. మామూలు ఆహారం కాదు అది, పాపం. అది తినకోకుండానే దైవజనుడికి అందించినది. కరువులో కూడా అది ఎలా ఉన్నదంట, అసలు కరువులో అసలు వాటికి ఎలా దొరికిన నాకే ఆశ్చర్యంగా ఉందండి నిజంగా. ఎక్కడెక్కడ నుంచో తీసుకురావడము, ఏలియాకి అందించడము. పోషించినటువంటి దేవుడు వాటి చేత కూడా మనల్ని పోషిస్తాడంట. అలాంటి ఒక తెలివిని వాటికి అనుగ్రహించాడు. వాటిని పోషించడం లేదా దేవాదేవుడు మనల్ని కూడా ఆయన పోషిస్తున్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచినట్లయితే అదే మత్తయి సువార్త 14వ అధ్యాయము 13 నుంచి 21 వచనాలు కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఏమండి ప్రజలందరూ కూడా ఆకలి కొని ఉన్నారు. ఏం కొని ఉన్నారంట? అప్పుడు వారికి ఏం చేశాడు దేవాదేవుడు? ఏమనుగ్రహించాడు? వాటిని దేవుడు దీవించి ఆశీర్వదించాడు. ఎంతో మంది ప్రజలు 5,000 మందికి 7,000 మందికి దేవాదేవుడు ఆయన అనుగ్రహించాడు. హీ మల్టిప్లైడ్. ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. 5 రొట్టెలు 2 చేపలను దేవాదేవుడు ఏమండి ఆశీర్వదించగా అవి మల్టిప్లై అయిపోయినాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఆయన చెల్లించారు. దేవునికి స్తోత్రం. చెల్లించినప్పుడు గాడ్ మల్టిప్లైడ్. దేవునికి స్తోత్రం. ఏం చేశారంటే దేవాదేవుడు వాటిని ఒక్కసారిగా 5 రొట్టెలను 5,000 మంది తినేటువంటి రొట్టెలుగా ఆయన మార్చాడంట. కేవలం 5,000 మంది మాత్రమే తిన్నారా అంటే కాదు, ఇంకా మిగిలినవి పురుషులు తినగా 5,000 ఏమండి మెన్ తినగా ఇంకా మిగిలినవి అంట. మరి స్త్రీలు పిల్లలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళను కూడా లెక్కెత్తే ఇంకెంతమందో. అలాంటి హెచ్చింపు వస్తుంది. ఆహారం పెట్టంగానే లోడ తినివాకండి. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఏం చేయాలంట? ప్రశాంతంగా ఉంటుంది నేను తినేటప్పుడు. ఇప్పుడు ఏం చేస్తా, దేవునికి అదే మన యేసుక్రీస్తు ప్రభువు వారు గంపలు ఎత్తుతాడు కదా, అలా ఎత్తుతా ప్లేట్ని నేను. అలా ఎత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా. నేను తినేటప్పుడు ఎవరు ఉండరు, అందుకనే. హల్లెలూయా. మనస్ఫూర్తిగా ప్రభువా ఈ ఆహారం లేని అనేక మంది ఉన్నారు, కానీ నాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఆకలి బాధ నాకు తెలుసు. అర్థమవుతుందండి? ఎంత 3 పూటలు తినేటువంటి యోగ్యత దేవుడు అనుగ్రహించాడు మనకు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? సో లేని అనేక మంది ఉన్నారు, వారికి కూడా మీరు అనుగ్రహించండి. హీ విల్ మల్టిప్లైడ్ ఎవ్రీథింగ్. దేవునికి స్తోత్రం. 5,000 మందికి పోషించినటువంటి దేవుడు ఆశ్చర్య కార్యమును ఆయన జరిగించాడు. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచినట్లయితే చూడండి, అదే మత్తయి సువార్త 9వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఆయన ఏమండి గ్రుడ్డి వారికి కళ్ళు ఇచ్చారు, కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చారంట. ఏమిచ్చారంట? గ్రుడ్డి వారికి కళ్ళు ఇస్తే కుంటి వారికి ఇవి దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యములు. నేను చూడాలయ్యా, నాకు చూపు కావాలి అన్నప్పుడు వెంటనే ఏమండి దేవాదేవుడు ఏమండి నీవు చూడు, దేవుడు వారికి కళ్ళు ఇచ్చాడు అనమాట. హల్లెలూయా. దావీదు కుమారుడా నన్ను నీవు వెళ్ళమాకయ్యా, ప్లీజ్.
ఏం కావాలయ్యా? నీకేం కావాలి? నాకు చూపు కావాలయ్యా. ఓకే, తీసుకో. నో అని రాదు దేవుని దగ్గర నుంచి. దేవునికి స్తోత్రం. అడిగితే దేవాది దేవుడు నో అనడు, కానీ కొన్ని సందర్భాల్లో అంటాడు, నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి. హల్లెలూయా. అండ్ అర్థమవుతుందా? దేవాది దేవుడు కృంటి వాళ్ళకి కాళ్ళు ఇస్తే, గురుడి వారికి చూపునిస్తే, ఈ రోజున మన మధ్య ఆయన ఆశ్చర్య కార్యములు చేయడా? వచ్చి చూడుడి అంటే దేవుడు మీ యొక్క జీవితంలో ఏ ఆశ్చర్య కార్యములు ఆయన చేశాడో ఒకసారి మీరు భవిష్యత్తుకి కాదు, పాస్ట్కి వెళ్ళిపోయి చూడండి. దేవుడు మీ జీవితంలో, గత జీవితంలో ఎన్ని ఆశ్చర్య కార్యములు ఆయన చేశాడో ఒకసారి ఏమన్నా నెమరు వేసుకోండి, చూడండి ఒకసారి. ఎన్ని ఆశ్చర్య కార్యములు చేసి ఉంటాడో మొత్తం కూడా మీకు తెలుస్తుంది. హల్లెలూయా. మోషేని పిలిచి అరణ్యంలో ఎన్నో ఆశ్చర్య కార్యములు ఆయన చేస్తే, ఎర్ర సముద్రాన్ని ఆయన ఏం చేశాడంట? 2 పాయలుగా ఆయన చేశాడంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున అదే ఆశ్చర్య కార్యములు చేయడానికి కూడా దేవాదేవుడు ఆయన సమర్థుడు, ఆయన శక్తిమంతుడు. He can do anything. All things are possible by the God. దేవుని వలన సమస్తం కూడా సాధ్యమే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ ఆశ్చర్య కార్యములను ఏమని చేసినటువంటి దేవాది దేవుని తట్టు మన హృదయాలను ఎత్తి, మన హృదయాలను త్రిప్పి దేవునికి మోకరించి సాగిలపడి నమస్కారం మనము చేయాలంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇన్ని ఆశ్చర్య కార్యములు దేవుడు ఇశ్రాయేలు పట్ల చేస్తే మన జీవితంలో ఆయన చేయలేదా అంటే చేశాడు. దాన్ని బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలంట. హల్లెలూయా. అందుకని ఈ సంవత్సరం నేను ఏం ఏర్పాటు చేశాను అంటే, ఈ కృతజ్ఞతార్పణ కూడికలను నేను ఏర్పాటు చేశాను. ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయంట? ఒక 2 దినాలు ఉన్నాయా? 2 దినాలు మాత్రమే మనకి ఉన్నాయి. దేవుడు మొట్టమొదటి దగ్గర నుంచి ఇంతవరకు కూడా చక్కగా వాటిని జరిగించుకుంటా వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో దాని ద్వారా నేను కూడా మీతో ఎక్కువ సమయాన్ని గడపడానికి దేవాదేవుడు నాకు అవకాశాన్ని ఆయన అనుగ్రహించాడు. ఆయన చేసినటువంటి కార్యములు బట్టి మనం దేవాదేవుని కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. దేవుడు నీ పట్ల ఎన్ని ఆశ్చర్య కార్యములు ఆయన చేసి ఉన్నాడు. ఈ రోజున దేవాది దేవుడు నీ పట్ల ఆయన చేసినటువంటి కార్యములు బట్టి, ఆయన చేసినటువంటి గొప్ప కార్యములు బట్టి